అందరికీ నమస్కారం అండి. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు మనం ఆలు పాలక్ తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థములు చూద్దామండి. ఆయిల్, కారం, ధనియాల పౌడర్, ఉప్పు, పసుపు, తాలింపు సరుకులు, పాలకూర 3 కట్టలు, 2 బంగాళదుంపలు, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, 1 ఉల్లిపాయ, అల్లము, వెల్లుల్లి. ముందుగా ఇవి తీసుకుందామండి. ముందుగా బంగాళదుంపలను తొక్కులు తీసేసుకుని ఇలా మనకు కావాల్సిన సైజులో కోసుకుని ఒక కుక్కర్లో వేసుకుని దానికి సరిపడగా నీళ్ళు, అంటే అవి ములిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలండి. నేను ముందుగా బంగాళదుంపని ఉడకపెడుతున్నానండి. సో అందుకని ఇలా వేసుకుంటున్నాను. అందులో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఇలా పసుపు వేసుకుని కుక్కర్ పెట్టేసుకుందామండి. ఇలాగ ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంటే బంగాళదుంపలు ఇలా ఉడికిపోతాయి. దాన్ని ఒక బెజ్జల దాంట్లో వార్చుకుని ఉంచుకోవాలండి. ఈలోపు మనం ఒక గిన్నె ఆన్ చేసుకుని ఆ గిన్నెలో పాలకూరని కట్ చేసుకుని, అంటే బాగా చిన్నగా కాదండి, నార్మల్ ముచ్చుకులు తీసేసుకొని అవి వేసి దాన్ని ములిగేలా వాటర్ పోసి మీకు కనిపిస్తుందని నేను ముంచుతున్నానండి. సో ఇలా పోసి దాన్ని ఒక 5 మినిట్స్, అంటే 5 మినిట్స్ కుక్ చేయాలండి. సో పాలకూర కుక్ అవ్వడానికి ఎక్కువసేపు పట్టదండి. సో జస్ట్ ఒక 5-6 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా కుక్ అయ్యింది, కలర్ మారుతుంది అనగానే ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకుందామండి. సో ఈ వాటర్ తీసుకున్నాక ఇక్కడ ఇదిగోండి చూడండి కుక్ అవుతుంది. సో కుక్ అవుతుందని అనగానే మనం స్టవ్ని అయితే ఆఫ్ చేసేసి ఈ కుక్ అయిన పాలకూరని అంతటిని వెంటనే మనం పక్కన బౌల్లో వాటర్ తీసుకున్నాం కదండి. సో ఆ వాటర్లో అని తీసేసి అందులో వేసేసుకోవాలండి. ఇలా ఎందుకు చేస్తారో అనుకోవచ్చండి. పాలకూరని మనం వాటర్ నుంచి తీసిన వెంటనే కలర్ అయితే మారిపోతుందండి. సో ఆ కలర్ మారకుండా ఉండడానికి ఇలా హాట్ వాటర్ నుంచి కూల్ వాటర్లోకి పెట్టుకుందామండి. సో చూసాను కదా, ఇలా పెట్టుకున్నాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. ఈ కూల్ వాటర్లో ఉన్న పాలకూరనంతా తీసేసి ఆ మిక్సీ జార్లో వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకుని మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. తాలింపు సరుకులు ఉన్నాయి కదండి, ఆ తాలింపు సరుకుల్ని సర్దుకోవాలండి. కరివేపాకు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక యాలక్కాయ కూడా వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం అంతే. సో ఇలాగ సిమ్లో పెట్టి ఎంత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటున్నానండి. మరీ సిమ్ కాదు, అలాగని మరీ హై కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటున్నానండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలండి. సో ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేస్తున్నానండి, ఫ్లేవర్ బాగుంటుందని అంతే మాత్రమే. సో నెయ్యి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత దానిని కలుపుకుంటూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లో. ఇలా కలుపుతూ ఉంటే అంట కట్టకుండా ఉంటుంది. బంగారపు కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి. సో ఇలా మనం కలుపుతూ ఉండగా అది వేగుతూ ఉంటుందండి. సో వేగింది అనుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ ఆడుకున్నాం కదండి, పాలకూర పేస్ట్. ఆ పాలకూర పేస్ట్ని అందులో వేసేసుకోవాలండి. మీకు ఫ్లేవర్ కావాలి అనుకుంటే పాలకూరలో ఒక టమాటానా వేసుకోవచ్చు, లేదా 2 జీడిపప్పులు కూడా వేసుకుని వేయించుకోవచ్చు. సో మనకి గుజ్జుగా రావడానికి టమాటా ఉపయోగపడుతుందండి. సో టమాటా వేయకపోయినా పర్వాలేదు. సో ఇలాగ పాలకూర పేస్ట్ వేసుకుని మొత్తం కలిపేసుకున్నాక కొంచెం ఉప్పు అండి. సో సరిపడగా కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం కూడా వేస్తామండి. సో కొంచెం కారం, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వాడాం కాబట్టి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. సో అలాగే కొంచెం 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ అండి. సో నేను ధనియాల పౌడర్ ముందుగానే ఆడపెట్టుకుంటాను కాబట్టి నేను ధనియాల పౌడర్ వేస్తున్నానండి. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను అండి. తర్వాత ఈ మిశ్రమం అంతా ఇలాగ ఆయిల్ అంతా పీల్చేసుకుని ఇలా దగ్గర పడ్డాక చూడండి ప్యాన్కి సపరేట్ అయిపోద్దండి. ఇలాగ ప్యాన్కి సపరేట్ అయిపోయి ఇలా ముద్దలా వచ్చేస్తుంది. ఇలా ముద్దలా వచ్చిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదండి, సో వాటిని అయితే అందులో వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ అయితే పోసుకుంటామండి. సో వాటర్ పోయడం వల్ల బంగాళదుంపకి పాలకూర పేస్ట్ కూడా అంటుకోవాలి కదండి. సో ఆ రెండింటిని మిక్స్ చేయడం కోసం కొంచెం వేసుకుంటున్నానండి. తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుంటున్నానండి. సో ఇలా వేసుకున్న తర్వాత దానిని స్పూన్ తోటి లేదా గరిటెతోటి బాగా కలుపుకుంటున్నానండి. సో ఆలు పాలక్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. సో ఆలు పాలక్ రెడీ అండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.